హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు మైసూర్ బజ్జీని చాలా డిఫరెంట్గా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. ఈ మైసూర్ బజ్జీకి గోధుమ పిండి వాడబోతున్నాం. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. మనం గోధుమ పిండి యూజ్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా, లోపల చక్కగా గుల్లగుల్లగా, తినడానికి చాలా టేస్టీగా వస్తాయండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకోండి. వేరొక కప్పుతో పెరుగు తీసుకోండి. అవి రెండు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోండి పిండి కలుపుకోవటానికి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా. పెరుగంతా కూడా ఆ గిన్నెలో వేసుకుని విస్కర్తో బాగా కలుపుకుందాం. ఉండలు అనేవి ఏమీ లేకుండా పెరుగు సాఫ్ట్గా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా విస్కర్తో కానీ చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాం కదా. దీనిలోకి వేడి నీళ్ళు పోసుకోవాలండి. హాట్ వాటర్ పోసుకుంటే మనం 4-5 గంటల పిండిని నానబెట్టాల్సిన పని లేకుండా చక్కగా గుల్లగా ఈజీగా మనం వెంటనే కుక్ చేసేసుకోవచ్చు. ఇలా కాసుకున్న నీళ్ళు తీసుకోండి. ఒక కప్పు నిండా తీసుకుని పోసుకుందాం. మిగిలిన పక్కన పెట్టుకుందాం. అవసరాన్ని బట్టి కొంచెంగా పోసుకోవాల్సి వస్తుంది. ఇలా వేడి నీళ్ళు పోసుకున్నాం కదా. హాట్ వాటర్ పోసుకుని పెరుగులో బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇప్పుడు వంట సోడా వేసుకుందాం. 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా పెరుగులో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా ముందుగానే మనం పెరుగుని బాగా విస్కర్ సహాయంతో కలుపుకున్నట్లయితే పిండి అనేది ఈజీగా కలుస్తుందండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పోసుకుని మొత్తం అన్నీ కూడా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెరుగులో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. 1 కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ పోసుకోండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు గోధుమ పిండిని అలా వేసేసుకుందాం. కప్పు గోధుమ పిండిని తీసుకున్నాం కదా, కొలుచుకుని పెట్టుకున్నాం కదా. ఆ కప్పు పిండి కూడా అలా వేసేసుకుని పెరుగు వాటర్లో బాగా కలుపుకుందాం. ఇప్పుడు వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా. వాటిని కొంచెంగా తీసుకుంటూ అవసరాన్ని బట్టి కలుపుకుందాం. ఒకేసారి ఎక్కువగా పోసామంటే పిండి పల్చగా అయిపోతుందండి. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు బజ్జీలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అలాగే షేప్ కూడా సరిగ్గా రౌండ్గా రావు. పల్చగా ఉండకుండా తగుమాత్రంగా వాటర్ పోసుకుని కొంచెం చిక్కగా గట్టిగానే కలుపుకోవాలి పిండి అనేది. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది కొంచెం జారుగా ఉన్నట్లు మీకు అనిపిస్తే 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండి కానీ 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి కానీ వేసుకోండి. మరీ పల్చగా ఉన్నట్లయితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తే మనం తినటానికి అంత ఇష్టం చూపించాం కదా. ఆయిల్ పీల్చకుండా పిండిని గట్టిగా కలుపుకున్నట్లయితే ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నాం కదా. ఎక్కువగా మనం కలుపుకున్నట్లయితే పిండి సాఫ్ట్గా వస్తుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఈ మైసూర్ బోండాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. లోపలంతా కూడా పిండిగా లేకుండా గుల్లగుల్లగా చక్కగా వస్తాయి. మీరు ఈ ప్రాసెస్ని ఒకసారి చేసి చూడండి. ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. మనం ఎక్కువగా నానబెట్టాల్సిన పని లేదండి. చట్నీని ప్రిపేర్ చేసుకునే టైంలో నానితే సరిపోతుంది. ఇప్పుడు పల్లీ చట్నీ చూపిస్తాను. 5-6 పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెంగా చింతపండు తీసుకోండి. 1 అరకప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి. 1 కప్పు పల్లీలు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. 1 అర టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుందాం. కొంచెంగా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత 1 వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకుందాం. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బ కూడా 1 వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. ఒక మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి ముక్కలు చింతపండు కూడా ఆ జార్లో వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బ కూడా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇలా ఫ్రై అయినాయి కదా. పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుందాం.
ఇలా మనం ఫ్రై చేసుకున్నవన్నీ జార్లో వేసుకున్న తర్వాత అదే కళాయిలో పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాం. పల్లీలు అనేవి మరీ మాడనివ్వకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ కాగేలోపు చట్నీ గ్రైండ్ చేసుకుందాం. ఆయిల్ కాగుతుంది కదా, ఒకసారి పిండిని మరలా కలుపుకుందాం. గరిటెని పక్కన పెట్టేసుకుని చేతితోనే ఎక్కువసేపు కలుపుకుందాం. మనం చేతిని యూజ్ చేసి హ్యాండ్తోనే యూజ్ చేసి కలుపుకున్నట్లయితే పిండి అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుందండి. కొంచెం పలచగా ఉంది అనిపిస్తే 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి. ముందుగా పిండిని మాత్రం పలచగా కలుపుకోకుండా కొంచెం గట్టిగా కలుపుకున్నట్లయితేనే బోండాలు అనేవి ఆయిల్ పీల్చకుండా వస్తాయండి. మనం 1 కప్పులో వాటర్ తీసుకోండి. చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకోండి. అలా చేతిని తడుపుకుంటూ పిండిని తీసుకున్నట్లయితే ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈజీగా వేసుకోగలుగుతాం. చేతికి అంటుకోకుండా వస్తాయి. ఇలా చేతి సహాయంతో మొత్తం కూడా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నట్లయితే పిండి అనేది సాఫ్ట్గా వచ్చి బజ్జీలు అనేవి లోపల చక్కగా గుల్లగుల్లగా వస్తాయండి. ఇలా మొత్తం కూడా కలుపుకున్నాం కదా, చేతిని తడుపుకుంటూ మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మనకి కావలసిన సైజులో బోండాలను వేసుకోవటమే. ఇలా గోధుమ పిండితో కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. చక్కగా సాఫ్ట్గా మనం తింటుంటే ఎక్కడా కూడా పిండి అనేది అనిపించదు, చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా మనకు కావాల్సిన సైజులో ఆయిల్లో వేసుకోవటమే. పిండిని తీసుకుంటూ చేతిని తడుపుకుంటూ అలా వేసుకోవటమే. పిండి కొంచెం పలచగా ఉంది అని అనిపిస్తే పొడి పిండిని కలుపుకోండి. లేదంటే ఇలా రౌండ్గా రాకుండా కొంచెం బారుగా వస్తాయండి. నాకు కొంచెం రౌండ్గా రాలేదు. మీరు మాత్రం పిండిని గట్టిగా కలుపుకోండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఆయిల్కి పట్టినన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. 2 వైపులా కూడా చక్కగా ఫ్రై అయ్యేలా గరిటెతో ఎప్పటికప్పుడు తిరగవేస్తూ ఉండాలి. వెనుక వైపుకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత అన్నీ కూడా తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకుండా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. అవి చల్లారేటప్పటికి కలర్ అనేవి చేంజ్ అయ్యి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా తీసేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత అవన్నీ తీసేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అలా మనం కలిపి పెట్టుకున్న పిండిని కావలసిన సైజులో డీప్ ఫ్రై చేసుకోవటమే. బోండాల్లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఆయిల్ ఎక్కువగా కళాయిలో పోసుకున్నామంటే బోండాలు అనేవి పెద్ద సైజులో వేసుకోవచ్చండి. ఆయిల్ మీడియంగా ఉన్నట్లయితే కొంచెం చిన్న సైజులో వేసుకోండి బోండాలని. గోధుమ పిండి మైసూర్ బోండాలు రెడీ అయిపోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ అందరూ కూడా ఖచ్చితంగా నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ఈ బోండాలను ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. మనం పిండిని కలుపుకున్న తర్వాత 4-5 గంటలు నానబెట్టాల్సిన పని లేకుండానే వేడి నీళ్లు కలుపుకున్నాం కదా, హాట్ వాటర్ కలుపుకున్నట్లయితే అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లోనే బోండాలు అనేవి ప్రిపేర్ చేసుకుని కుక్ చేసుకుని మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇలా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లోపల చక్కగా పిండిగా లేకుండా చాలా గుల్లగుల్లగా చక్కగా వచ్చాయండి. మనం గోధుమ పిండి యూజ్ చేసినా కూడా చక్కగా కమ్మగా అనిపిస్తాయి. మీ అందరూ కూడా ఖచ్చితంగా రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. రెసిపీస్ అనేవి మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. వీటిలోకి అల్లపు చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా కూడా మన ఇష్టానికి తగ్గట్టుగా చేసుకోవటమే.
ఇంకా రెడీ అయిపోయాయి. చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. మనం బయట నుంచి తెచ్చుకునే స్నాక్స్ కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టామంటే హెల్దీ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.